హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి పచ్చి రొయ్యలు చింత చిగురు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాం కదా. ప్యాన్ హీట్ అయింది కదా. ఇప్పుడు మనము కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. మనకి సమ్మర్లో బాగా అరుదుగా దొరికే చింత చిగురు అండి. ఈ టైంలో ఈ పచ్చి రొయ్యల్లో వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం కేజీ రొయ్యలకి 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా. ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇట్లా ఆయిల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం. కారం చూసి వేసుకోండి. 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను కాబట్టి చూసి వేసుకోండి మీరు. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు మనము పచ్చి రొయ్యల్ని వేసుకుందాము. పచ్చి రొయ్యల్ని వేసుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చింత చిగురు ఇప్పుడే వేసుకోవద్దండి. 10 మినిట్స్లో కర్రీ రెడీ అవుతుందనగా అప్పుడు మనం చింత చిగురు ఇందులో యాడ్ చేసుకుందాము. వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు ఇందులో ఈ పచ్చి రొయ్యల్లోకి, ఎందుకంటే ఈ రొయ్యల్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక్కసారి మూత తీసి చూద్దాము.
మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి వాటర్ రిలీజ్ అవుతుంది కదా. ఒక్కసారి ఉప్పు కారం చూసుకుందాము. ఓకే అండి, నాకైతే సరిపోయింది. చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. సాల్ట్, కారము. మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు. చింత చిగురు అండి 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి నీట్గా కాడలు తీసేసి వాటర్లో ఒకసారి వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింత చిగురు అరచేతిలో వేసుకొని లైట్గా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పులుపు కొంచెం రొయ్యలకి, పచ్చి రొయ్యలకి పడుతుంది. అందుకని ఇలాగ లైట్గా క్రష్ చేసుకుందాము చింత చిగురు మొత్తం. ఇప్పుడు మనం ఇందులో చింత చిగురు యాడ్ చేసుకుందాము. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఓకే అండి, మూత తీసి రొయ్య ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఓకే అండి, రొయ్య కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాం కదా, ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టుకుందాము. చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది.
గుమగుమలాడే పచ్చి రొయ్యలు చింత చిగురు కర్రీ రెడీ. ఓకే అండి, పచ్చి రొయ్యలు చింత చిగురు కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో పచ్చి రొయ్యలు చింత చిగురు కర్రీ అండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.